పోలీసులు చెప్పమన్నాడు వచ్చి రంజాన్ సమయంలో లేకపోతే ఏదైనా దర్గా ఊరేగం జరుగుతుంటే ఎవరైనా రాళ్ళు వేసి ఇబ్బంది పెట్టారా? ఈ దేశంలో ఎక్కడైనా సరే, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, ఎక్కడైనా ముస్లిం సోదరులు కనుక ఊరేగం తీస్తుంటే ఎక్కడైనా దాడి జరిగిందా? మరి హనుమాన్ జయంతి ర్యాలీ మీద ఎందుకు దాడి జరుగుతుంది? శ్రీరామనవమి శోభాయాత్ర ఎందుకు దాడి జరుగుతుంది? అవసరమే వచ్చింది? మనం ఎవరి వారసులో ఒక ముస్లిం స్త్రీని పట్టుకొస్తే చెల్లెల్లాగా భావించి తిరిగి పంపించిన శివాజీ వారసులమా? లక్షల మంది ఆడవాళ్ళని బానిసలుగా మార్కెట్లో పెట్టి కూరగాయలను అమ్మిన ఔరంగజేబు వారసులో తేల్చుకోవాలి. మీకు ఎవరు ఆదర్శం? ఆడవాళ్ళని అమ్మేవాళ్ళ, ఆడవాళ్ళని కాపాడేవాళ్ళ? ఇప్పుడు ఎవరికి రక్షణ కల్పిస్తారు మీరు? శివాజీ వారసులకు రక్షణ కల్పిస్తారా, ఔరంగజేబు వారసులకు రక్షణ కల్పిస్తారా? తేల్చుకోవాలా. ప్రభుత్వమైనా, రాజకీయ పక్షాలైనా, మరొక అధికారులైనా సరే, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ మధ్యన హైందవ శంకరం జరిగిందని చెప్పారు. మనం కూడా శివాజీ ఊరికే రాలా. ఇప్పుడు చావా సినిమా నడుస్తుంది, చూడకపోతే చూడండి మళ్ళా ఒకసారి. 9 ఏళ్ల పాటు సంభాజీ మహారాజు శివాజీ కొడుకు ఎన్ని కష్టాలు పడ్డాడు. సర్వ సైన్యంతో కూడా ఔరంగజేబు వచ్చినప్పటికి కూడా వాడికి నిరాశ కలిగిస్తూ 27 సంవత్సరాలు పోరాటం చేసినా ఎదిరించి నిలబడింది హిందూ దేశం. చివరికి తిరిగి మళ్ళీ రాజధానికి వెళ్ళకుండా దారిలో చచ్చాడు ఔరంగజేబు. అంతే. ఎన్ని చేశాడు? ఆయన పేరేంది? ఆయనకి బిరుదు విగ్రహాన్ని పగలగొట్టేవాడని బిరుదు ఆయనకి. మీకు విగ్రహాలు పగలగొట్టేవాడు కావాలా, విగ్రహాన్ని కాపాడేవాడు కావాలా? తెలుసుకోండి. శివాజీ జీవితంలో ఏదైనా మసీదుని ధ్వంసం చేశాడా? ఎవరైనా ముస్లిం కన్యని అవమానపరిచాడా? ఖురాన్ అవమానపరిచాడా? ఆ రాజు వారసులం మేము. ఇక్కడ ఔరంగజేబు చేసిందేంటి? కాశీ, మధుర అన్ని దేవాలయాలు పగలగొట్టించాడు. 40,000 దేవాలయాలు పగలగొట్టించాడు. వాడు వెనకాల నిలబడతారా? దొంగ వెనకాల నిలబడతారా? ఇది న్యాయమేనా? ప్రభుత్వానికైనా ప్రజలకైనా? కొద్దిమందికి నాయకత్వం కావాలి ముస్లింల్లో. వాళ్ళు ఉద్రేకాలు రెచ్చగొడుతున్నారు, కావాలని చుచ్చు పెడతారు, టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతారంటారు. టిప్పు సుల్తాన్ ఎక్కడ, శివాజీ ఎక్కడ? నక్కకి నాగలోగానికి ఉన్నంత దూరం ఉంది. అది గుర్తించుకోవాలా. టిప్పు సుల్తాన్ లక్షల మందిని బలవంతాన్ని మతం మార్చిన వాళ్ళు అట్లా పోతారా? వాడు వెనకాల వాళ్ళు ఆలోచించాలా. ఫరూక్ అబ్దుల్లా గుర్తొచ్చింది. మా తాత కూడా బ్రాహ్మణుడు అంటాడు ఫరూక్ అబ్దుల్లా. అది ఇక్కడ హిందూ సోదరులే. వాళ్ళందరూ కూడా ముస్లింలందరూ కూడా ఒకప్పుడు మతం మార్చబడిన వాళ్లే. వాళ్ళ మాయాజాలం పడి పదవీ కాంక్షతో ఉద్రేకాలు రెచ్చగొట్టి ఊరేగులను రాళ్లేయించి నాయకులుగా ఎదగాలంటే ముస్లిం యొక్క ఉగ్రవాద నాయకత్వాన్ని తిరస్కరించాలా ముస్లిం సోదరులు, లేకపోతే నష్టపోతారు రాబోయే రోజుల్లో. అది గుర్తించాలా. ప్రభుత్వం కూడా గుర్తించి ఇటువంటి న్యాయపరమైన హక్కులు ఎక్కడుంది? రోడ్డు మీద పోకూడదని ఉందా? పోయినసారి చూసాం హనుమంత్ జయంతి యాత్ర జరుగుతుంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి మీ దాన్ని పోవద్దు, ఆ పక్కన పోండి అన్నారు. సిగ్గుచేటు కదా. మీరెందుకు ఉంది? తుపాకీ దేనికి? లాఠీ ఎందుకు ఉండేది? రోడ్డు మీద, పబ్లిక్ రోడ్డు మీద పోరా అంటే ఎవడైనా రౌడీ చేసి వాడి పక్కన నిలబడి వాడి దూరంగా ఉండే నువ్వు ఇంట్లో కూర్చోమని మాకు చెప్తారా? అందుక మీరు ఉండేదే. రౌడీ చేస్తాడు పక్కన వేస్తారా? తెలుసుకోవాలా. ఏది లా అండ్ ఆర్డర్ అంటే ఏమిటి అసలు? ధర్మం ప్రకారం అనుమతి తీసుకుని పోయేవాడికి రక్షణ కల్పిస్తారా? అధర్మంగా శాంతియుతంగా పోయేవాడు రాళ్లేసేవాడికి రక్షణ కల్పిస్తారా? తెలుసుకోవాలి యంత్రాంగం. సాక్షాత్ మనం గౌరవమైనటువంటి జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయం దగ్గర నిలబడి ఉన్నాం. మనం న్యాయాలయాలు వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడ్డో. ప్రభుత్వానికి, మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో హిందువులు 2వ శ్రేణి పౌరులు కాదు, వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి. ఏ దేశంలో అయితే ఆ దేశ వాసులకి హక్కులు ఉంటాయి. అందరూ సుఖజీవనం కలపాలి. ఎక్కడ కూడా ముస్లింలకి, క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడేది అలవాటు మనకు లేదు. ముస్లింలకు వ్యతిరేకంగా అది ర్యాలీ ముస్లిం ఉగ్రవాద నాయకత్వానికి వ్యతిరేకం, క్రైస్తవులకు వ్యతిరేకం కాదు. మేము వ్యతిరేకిస్తాం ఎవరిని? భారత మాతకు చేయకపోతే వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా. వాడు ఎవడైనా సరే. రావణాసురుడు ఎందుకు చంపాడు? ముస్లిం వాడు చంపాడు. రాముడా? కంసుడు ఎందుకు చంపాడు? కృష్ణుడు మేనమామేనే. తప్పుదారి వెళ్తూ వేసేస్తారు అంతే. ఇక్కడ కూడా అంతే. కాబట్టి దేశాన్ని ప్రేమిస్తే ఇక్కడ ఉండండి. యూరోప్ లో నడుస్తుంది ఏంటో తెలుసా? యూత్ టీ షర్ట్లు వేసుకోవాలా. ఆ పేరు ఈ పేరు కాదు వేసుకోవాల్సిన టీ షర్ట్ల మీద. మీరు ఉండే దేశాన్ని ప్రేమించండి. ఏంటి? మీరుండే దేశాన్ని ప్రేమించండి. లేదా మీకు లవ్ పాకిస్తాన్ మీదో, అమెరికా మీదో, చైనా మీద ఉంటే అక్కడికి వెళ్ళి బతకండి. మీకు ఎక్కడ మీరు ప్రేమించే దేశానికి వెళ్ళినా బతకండి. లేదా ఇక్కడ బతుకుతున్న దేశాన్ని ప్రేమించండి. యంత్రాంగం కూడా అదే ఆలోచించాలా. మేము వందే మాత్రం పాడడం, జనగణమన ఇస్తే నిలబడడం, భారత మాతకు చేయను, జెండా ఎగరేస్తే ఆయన ఎంఆర్వై ఉంటాడు, సెల్యూట్ కొట్టండి జెండాకి. ఆయన ఒక్కడికే కొడతా అంటే ఊరుకో.
కలెక్టర్ కూడా కొట్టవా? మీ ఎస్ఐ కొట్టవా? అప్పుడేట కొట్టినావు? వాళ్ళు కొడతావా? ఇక్కడ ఎందుకు కొట్టవు అంటే ఇక్కడ స్వార్థం ఉంది. ఊరిని చెప్పుకోండి, మాట్లాడమాట ఇవన్నీ కూడా భారత మాతకు జై అని చెప్పి ఇది గుర్తించాలా. దేశ విద్రోహ శక్తులకు ఈ దేశంలో స్థానం లేదు. ఇంకా మేల్కోవాలి. మనం కొద్దిమంది వచ్చాం తక్కువ సమయంలో, నిన్న పిలిపించారు, ఇంతమంది రావడం చాలా సంతోషం. అయితే హిందూ సమాజం ఇంకా మేల్కొల్పాలి. ఆవేశంతో పనులు కావు. దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి, అందరూ అర్థం చేసుకోవాలి. మనం కలిసి ఉంటే బ్రతికుంటాం, నిలబడతాం, విడిపోతే పడిపోతాం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. కులాల పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారు. ఈయన బీసీ మావాడు నాయకత్వం, ఆయనకి ఎమ్మెల్యే సీట్ వచ్చిందాక ఇదంతా తర్వాత ఈయన కనపడ్డానికి, నేను ఎస్సీ అయ్యా అంతా ఒక ర్యాలీ తీస్తాడు ఆయన. ఇట్లా చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతుంది. అవి మనం గమనించాలా. మనం హిందువులు మందులు ఏ కులమైనప్పుడు కూడా మనం హిందువులు మందులు అంటే గుర్తుపెట్టుకోవాలా. ఒకే శివాజీ, ఒకే రాణా ప్రతాప్, ఒకే వివేకానంద, వాళ్ళ వారసులు మనందరం కూడా ఏ కులం అయినప్పుడు కూడా అన్ని కులాలు అదే పేరు చూసుకోండి. రెడ్డి అయినా, కమ్మైనా, బలిజైనా, లేకపోతే ఎస్సీ అయినా అందరికీ రామయ్య పేరు ఉంటుంది. ఒక కులానికి చెందినవాడి ఒక కులం వాడి పెట్టుకోవాలి ఆ పేరు. అందరూ ఎందుకు పెట్టుకున్నాం? మనం హిందువులు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాం. మనవాడు రాముడు అనేవాడు. ఈ దేశం ధర్మాన్ని కాపాడాలంటే మనందరం కలిసి ఉండాలా. రాజకీయ నాయకులు ఎవరు మాట వింటారంటే గుంపుగా వచ్చేవాళ్ళు మాట వింటారు. వాళ్ళు ఒంటరిగా వస్తే ఈ మాట వినరు. బెల్లం కూడా అక్కర్లే వాళ్ళకి ఓట్లే లెక్క. కాబట్టి జనం వస్తే తలకాయలు లెక్క పెట్టుకుని వాళ్ళ పక్క మాట్లాడతారు. వాళ్ళు ఏ పక్క ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పి. హిందువులే ఎక్కువే, కానీ వాళ్ళు కలిసి రాకపోతే వాళ్ళకి లెక్కలోకి రాదు. ఏ పార్టీ అయినా, ఎనీ పార్టీ. కాబట్టి ఆ పార్టీకి అర్థం కావాలి. అన్ని పార్టీలు హిందువులందరూ కూడా అడగాలి, ఏమయ్యా ఇన్నేళ్ళ నుంచి నీ పార్టీలో ఉండా, నా దేవుడికే కష్టం వచ్చింది, ఇప్పుడు నీకు సిగ్గు ఉంటే నాకు సపోర్ట్ చేయలేదు. 30 ఏళ్ళు ఉడికించేసా నీకు. అది ఏ పార్టీ అయినా కానీ నువ్వు 10 నిమిషాలు నా పక్కన మాట్లాడలేవా? నా పేరే రామయ్య, నా పేరే శివయ్య, నాకు తోడు ఉండలేవా? నువ్వేం నాయకుడువయ్యా? నీదేం పార్టీ అయ్యా అని అడిగి రోజు వస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. అది అవసరం. శివాజీ గెలిచాడంటే శివాజీ టౌన్లో ఉండే మన షోకాళ్ళతో గెలవాల. అడవుల్లోకి పోయి అక్కడ కాయ కష్టం చేసినటువంటి గుడ్లు కాసిన వాళ్ళు తీసుకొచ్చి అంటరాని వాళ్ళుగా భావించబడే వాళ్ళని, చేపలు పట్టే వాళ్ళని, తీర్పనంత కోలీలు ఉంటే వాళ్ళతో నాలుగు తయారు చేసి దేశం మీద ప్రేమ రగిలించాడు ఆయన. ఇప్పుడు మనం కూడా హిందువులము, మనమే చాలము. గ్రామ గ్రామం నుంచి రావాలి. హైందవ శంకరం ఊరికి చేపెట్టలే. అక్కడ ఉన్న విజయవాడలో ప్రతి ఊరూరా హిందువులు మెలుగు శంఖమూర్తి లేస్తారా, నిద్రపోతారా? లేయాలా, లేచుంటే రావాలి కదా. ఏదో ఒకసారి వచ్చి అట్టనే వెళ్ళిపోయేదా? ఎప్పుడు ఇబ్బంది వస్తే అప్పుడు హిందువులు కదిలి రావాలా. అది అలవాటుగా మార్చాలా. మనతో పాటు మరో 10 మంది తీసుకొచ్చి అలవాటుగా మనకి మారాలా. మనం ఎవరిని తిట్టేది లేదు, ఎవరి మీద దౌర్జన్యం చేస్తే లేదు. వ్యవస్థలను గౌరవిస్తాం, పోలీసులైనా మరొకరైనా అందరినీ గౌరవిస్తాం. మన పద్ధతి అది. విధ్వంసం మన పద్ధతి కాదు. కానీ మనకు కూడా న్యాయం జరగాలి. పై వాళ్ళు కూడా అది ఏ విభాగమైనా సరే న్యాయాన్ని అర్థం చేసుకుని దానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. పోలీసు వాళ్ళు మన కోపమే లేదు. సాక్షాత్ ఎస్పీ గారు ఉన్నారు అక్కడ, రక్షణ కల్పించారు. ఆయన మీద కూడా చెప్పులు పడ్డాయని చెప్తున్నారు. ఎవరు వేసారో వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఆయన మీద చెప్పులు ఎవరు వేసారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇట్లా ఈయన మీద కేసు, వాళ్ళ మీద ఒక ఎస్సీ, వాళ్ళ మీద పెడితే ఇంకొక ఎస్సీ వీళ్ళ మీద గుర్తు మీద కాలేసి తొక్కారని ఏం అబద్ధాలు చెప్తారా? నిజంగా తొక్కితే ఇట్లుంటుందా పరిస్థితి? ఇట్లాంటి అబద్ధాలు చెప్పేది మానేసుకోండి దయచేసి. ఎవడు దొంగ వాడి దొంగనండి, మంచోడిని మంచానండి. మీరు చేయగలిగిన న్యాయం చేయండి, ఇది అవసరం. పైగా ఆర్ఎస్ఎస్ పేరు పెడతారు, దాని మీద విశ్వ హిందూ పరిషత్ పేరు పెడతారు. విశ్వ హిందూ పరిషత్ లక్షల కొద్ది సేవా కార్యక్రమాలు చేస్తుంది. దేశంలో అడవుల్లో పనిచేస్తుంది, ఉపాధి కల్పిస్తుంది, పాఠశాలలు నడుపుతుంది. దౌత్యం చేయడానికి విశ్వ హిందూ పరిషత్ లేదు. దేశం మొత్తం మీద రాష్ట్రీయ స్వయం స్ఫూర్తితోటి 150,000 చోట్ల అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. నెల్లూరులో జయభారత్ హాస్పిటల్ ఉంది. అక్కడ ముస్లిం సోదరులు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అక్కడ ఎప్పుడైనా ముస్లింలు రావద్దని చెప్పారు. అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వనన్నారా? వైద్యం చేయలేదా? ఆపరేషన్ చేయలేదా? దేశమంతా ఇల్లు ఇచ్చారు, అందరికి ఇవ్వలేదా? యూపీలో ఇవ్వలేదా? ముస్లింలు పక్కన పెట్టారా? ఇల్లు ఇవ్వనన్నారా? గ్యాస్ ఇవ్వనన్నారా? ఏది ఇవ్వలేదు చెప్పండి. ఎవరిని పక్కన, ఈ దేశంలో బ్రతికే వాళ్ళందరూ కూడా దేశాన్ని ప్రేమించడం, ఏ మతమైనా సరే వాళ్ళందరినీ ఆదరించి తీరుతాం, వాళ్ళు హక్కులు చేసుకుంటాం, కౌగులించుకుంటాం. కానీ మీరు గమనించండి, ఔరంగజేబు మీ వారసుడు కాదు, మీ పూర్వీకుడు కాదు, ఈ దేశం వాడు కాదు. శివాజీ ఈ దేశం, వివేకానంద ఈ దేశం, సుభాష్ చంద్ర ఈ దేశం. ఇది అర్థం చేయాలా? ఆ ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. ఆ ఉగ్రవాద నాయకత్వాన్ని పక్కన పెట్టండి, సంస్థల పేరు పెట్టడం, అధికారులు మానుకోవాలా. నేను కూడా ఆర్ఎస్ఎస్ఏ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆర్ఎస్ఎస్ఏ, మీకు తెలుసో తెలీదో, తెలుగుదేశం సంకలు గుర్తుకుంటా ఉంది. ఆయన 7 రోజులు క్యాంపుకి వచ్చి ఆ ఒత్తిడి తడుకల గోడకు పారిపోయినాడే.
నేను చేయలేను బాబు, ఈ కరసాము ఈ ఖచ్చితం అని చెప్పి. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ఏ. కాంగ్రెస్ ఉన్నాడు జాఫర్ షరీఫ్ అని, కర్ణాటక రైల్వే మినిస్టర్గా పనిచేశారు. ఆయన 7 రోజులు శిక్షణ తీసుకున్నాడు ఆర్ఎస్ఎస్లో. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే ఎవరితో అంటారు? రామారావుని అరెస్ట్ చేస్తారా? జాఫర్ షరీఫ్ కుటుంబ చంద్రబాబు నాయుడు కూడా వేసాడు లోపలైతే. నీ మామ ఆర్ఎస్ఎస్ అయ్యా, నువ్వు కాకుండా ఎట్లుంటావు అని చెప్పి. అది కుదరదు కదా. ఆర్ఎస్ఎస్ సభ్యత్వం లేదు. ఎవరైనా రావచ్చు, ఒకరోజు వస్తారు, ఒకరోజు అతిథిగా ఎస్ఐ గారు వస్తారు. మొన్న వేరే చోటుకి వెళ్ళాను, సిఐ గారు వచ్చారు కార్యక్రమానికి అతిథిగా, నేను ఉన్నాను అక్కడ. ఇప్పుడు ఆయన కూడా ఆర్ఎస్ఎస్, ఆయన కూడా పెట్టి ప్రార్థన చేస్తే ఆర్ఎస్ఎస్ అయిపోయాడా? ఆయన వేస్తారు. ఒకలా పేర్లు పెట్టండి. ఎవరైనా దౌర్జన్యం చేసి ఉంటే ఆ వ్యక్తుల పేర్లు రాయండి. రాయచోట్ల అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్లో బాధ్యత లేదు, విశ్వ పరిషత్లో బాధ్యత లేదు. రెచ్చిపోయి నువ్వు ఏదైనా చేస్తుంటారు, అది కూడా అతిగా చేయలేదు. ఎస్ఐ గారు తిట్టారంట, ఆయనకి అమ్మ ఉందో ఆలుందో లేదో ఆయనకి తెలియాలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియాలా. ఆడవాళ్ళు గుడికి వస్తే మీరు పూజ కోసం రావట్లేదు, మరొక శరీరాన్ని చూపించడానికి వచ్చారని అంటాడా? కొవ్వు బట్టి కదా ఆ మాట అండి. ఏం చేయాలి అతన్ని? ఆడవాళ్ళని అవమానిస్తాడా? సిగ్గుందా నీకు? ఆడబిడ్డలు లేరా? భార్య లేదా? తల్లి లేదా? ఎందుకు మాట్లాడతారు ఇట్లా? గుడికెళ్ళేది నీకు తెలుసా ఎందుకు వస్తుంది? వేరే మొత్తం వాళ్ళు ఈ మాదిరిలో మాట్లాడు. దమ్ము మీ దగ్గర ఉందా? మాట్లాడతారు, మాట అంటారా? ఎందుకంటారు? ఇది సమాజం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా ఆలోచించి అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అట్లాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. డిస్మిస్ చేస్తారా, మరొకటి చేస్తారా, సస్పెండ్ చేస్తారా? ఆడవాళ్ళని అవమానించినందుకు మహిళా కమిషన్ రావచ్చు, రేపు ఎల్లుండో వస్తారు, మిమ్మల్ని కూడా అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పండి. ఆడవాళ్ళు ఎవరు అవమానించండి, నీకేం అవకాశం ఉంది? హారతి పట్టుకుని కొబ్బరికాయ పట్టుకుని దేవుడికి కొబ్బరికాయ కొడదామని వస్తే వాళ్ళు అవమానిస్తావా? నీకు దమ్ముంటే రాళ్ళు పట్టుకున్న వాళ్ళని కర్రలు పట్టుకోండి, కొట్టు, టైం కొట్టు, దమ్ముంటే. అది చేయలేక వేలి మీద ప్రతాపం చూపిస్తావా? ఇది మంచిదేనా? ఆలోచించాలి. ఇవన్నీ ఆగాలంటే మరలా మనం చేస్తున్న హిందూ బంధువులరా, మనం వెనకాల కొన్ని వేల మంది నడిపించాల్సిన అవసరం ఉంది. అన్యాయం కోసం కాదు, న్యాయం నిలబడటానికి. కాబట్టి ఇంతటితో అయిపోలేదు, ఇది ఆరంభం మాత్రమే. నెల్లూరులో ఒక ఆయన అర్జీ ఇచ్చాయంట వచ్చి కలెక్టర్ గారికి, ఇక్కడే సేవా సినిమాని రిలీజ్ చేయబాకండి అని చెప్పి. సిగ్గుండాల. ఏమి ఔరంగజేబు పుట్టాడు ఆయన, అర్జీ ఇచ్చిన ఆయన బాబు ఎక్కడి వాడు? ఎందుకు ఇచ్చారు? ఎట్లా ఇస్తారు? అసలు ఎంత దమ్ము ఉండాలి, సిగ్గు ఉండాలి. కానీ ఇది ఆలోచించాలా. అంటే అట్లాంటి వాళ్ళని ముస్లిం సమాజంలో గుర్తించాలా, వాళ్ళని దూరం పెట్టాలా. అప్పుడే ఈ దేశం అందరూ కలిసి బతికే రోజులు వస్తాయి. అట్లాంటి వాళ్ళని ఎస్డిపిఐ అంటారు, పిఎఫ్ఐ అని పేరు పెడితే బ్యాన్ చేస్తే ఎస్డిపిఐ అని చెప్పుకుంటారు, నేను ఇంకో సంస్థ పేరు చెప్పుకుంటారు. వాళ్ళలో కత్తులు దొరుకుతాయి, కటాలు దొరుకుతాయి, తుపాకులు దొరుకుతాయి. వాళ్ళని మాత్రం తీసుకెళ్ళి లోపలేరా? జెండా పట్టుకుని వచ్చిన లోపలేస్తారా? ఏమిటా ఈ న్యాయం? ఈ న్యాయమేనా? కానీ ధర్మాగ్రహాన్ని తెప్పించకండి, మంచి వాళ్ళకి కోపం తెప్పించొద్దు. ఊరుకున్నంతకాలమే అన్ని నడుస్తాయి. హిందూ బంధువులు లేచి నిలబడిన రోజున కర్ర పట్టుకున్నట్టు చేయొద్దు. కర్ర పట్టుకున్న రోజున ఇబ్బందులు వస్తాయి. కర్ర పట్టుకున్నా సరే కొట్టాల్సిన వాడినే కొడతాం, మిగతా వాళ్ళని కొట్టే ప్రసక్తే లేదు. ఓ చెల్లిని ఇబ్బంది పెట్టే ఆలోచన మనకి ఎప్పుడు లేదు. ఈ దేశం అలవాటే కాదు. వాళ్ళు ఏ మతం అయినప్పటికీ తల్లిగానే గౌరవిస్తాం స్త్రీని మనం. అది మన నమ్మకం, మన యొక్క ఆచారం. అది అంటే అవతల ఒక అవమానించడము, హీనంగా చూడటము ఇట్లాంటివి నడుస్తున్నాయి. దయచేసి చూడండి. రాయచోటు జరిగింది, మళ్ళీ నెల్లూరులో పునరావృతం కాకూడదు. అది హనుమతి జయంతి ర్యాలీ అయినా మన ఊరేగింపైనా ఎవరు రోడ్లు రాసి లేదు. కోర్టు ఆవరణను ఆక్రమించుకొని అక్కడ మసీదు కడితే దానికి మీరు రక్షణ కల్పిస్తారా? రిక్వెస్ట్లు పెట్టుకుంటారా? సిగ్గుంటుందా? దాన్ని కూల్చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ వస్తే, బుల్డోజర్లు వస్తే మన గౌరవనీయ స్వర్గీయ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి కాస్త ఆగండి అని చెప్పి సర్ది చెప్తారా? కాశీనారాయణ ఆశ్రమంలో మాత్రం వాళ్ళు అడవిలో పగలు కొడతారా? ఏంటి అది? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? మీరు సనాతన ధర్మం అంటున్నారు కదా, క్వశ్చన్ చేయండి, చెప్పండి. మీరు సనాతన ధర్మాన్ని ఆలోచన నినాదాలుగా సనాతన ధర్మం ఉంటే టీటీడీలో ఉద్యోగుల్ని అన్ని మొత్తం తొలగించారు అందరినీ. ఇంకా ఎందుకున్నారు అక్కడ? ఎందుకు తీసేయలేదు? ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి రాబోయే రోజుల్లో. అంటే ఊరికే నినాదాలు ఇచ్చి మేము బొట్టు పెట్టుకొని కుంభమేళలో మునిగొచ్చాం, మీరు మునిగినా మునకపోయినా మాకు ఒరిగేదేవిలే. ఇక్కడ మమ్మల్ని మునగడానికి ఛాన్స్ ఇవ్వండి. మా దేవాలయాన్ని ముంచబాకండి, మా ఆస్తులు ముంచబాకండి. ఆస్తులు ముంచేవాళ్ళు, ఆక్రమించేవాళ్ళు ఈరోజు తెలుగుదేశంలో, రేపు వైసీపీలో ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలో దూకి ఆ బహిరంగ మఠాన్ని ఒక ఆయన స్వాహా చేస్తాడు, వేణుగోపాల సింపుల్ దేవాలయం ఒక ఆయన స్వాహా చేస్తాడు. ఈరోజు వైసీపీ ఉంటే దాంట్లో దూకేస్తాడు, రేపు తెలుగుదేశం వాళ్ళు ఏడు దూకేస్తాడు. ఇక్కడ నాయకుడు వాడే, అక్కడ నాయకుడు వాడే. ఆ భూమి మాత్రం ఒరుళ్ళలోనే ఉంటుంది. ఈవోలు ఉండే దేనికి? ఈవోలు కొట్టాడు. ఈవో ఉంటే రాయచోటులో పార్బేటు 1300 సంవత్సరాలు జరుగుతూ ఉంటే ఆ రోడ్డు మీద పోతుంటే నువ్వు డీజే ఆపిస్తావా? ఏ పురాణంలో రాస్తుంది డీజే కొట్టకూడతాను? అక్కడ మీరు పెళ్లి చేసుకున్న బ్యాండ్ కొట్టడంలే, నవరం పెట్టడంలే, ముస్లింలు పెళ్లి చేసుకుని నవరం కొట్టడంలే,
కొట్టకుండా ఉంటా. పీర్ల పండుగ తప్పట్లు కొట్టలే, తప్పట్లు కొట్టకుండా పీర్ల పండుగ చేస్తాను నువ్వు. అప్పుడు ఎడ పనికి వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు పనికి రాలేదు? క్వశ్చన్ ఎక్కడుంది? న్యాయస్థానంలో ఎక్కడుంది చెప్పండి. కొట్టకూడదని ఎక్కడుంది చెప్పండి. ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ నడిపాము. ఒక ఆయన హైదరాబాద్ ఆయన ఫోన్ చేసి మాట్లాడు, వీరండి మీకు కూడా సర్క్యులేట్ అయి ఉంటుంది, ఎక్కడైనా ఉందంటే మీ మతంలో వాయించకూడదని ఎక్కడన్నా అని చెప్పి అన్నారు. కాబట్టి ఇవన్నీ క్వశ్చన్స్ అధికారులు గుర్తుపెట్టుకోవాలి. దానికి తగిన చర్యలు తీసుకొని ధర్మబద్ధంగా నడిచే వాళ్ళకి రక్షణ కల్పించడం. దయచేసి ఆగ్రహానికి గురి కాకుండా, ఆవేశాలకు లోను కాకుండా మనం కూడా పనిచేద్దాం. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి ప్రతి చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఓ భారత్ మాతా కీ, ఓ భారత్ మాతా కీ, ఓ భారత్ మాతా కీ. జై హింద్. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. జై మాతా, భారత్ మాతా, జై మాతా, భారత్ మాతా. రాజంపేట ఉదంతం మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్, రాజోటి ఉదంతం మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర. జై భారత్ మాతా, భారత్ పితా. खबरदार खबरदार, खबरदार खबरदार, खबरदार खबरदार, खबरदार खबरदार. सिक्को सिक्को, सिक्को सिक्को. जय श्री राम, जय श्री राम, जय श्री राम. खबरदार खबरदार, खबरदार खबरदार. खबरदार खबरदार, खबरदार खबरदार, खबरदार खबरदार, खबरदार खबरदार. महादेव महादेव महादेव. जय जय श्री राम, जय श्री राम. అన్నా